హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీజే మూవీ అప్డేట్స్. జూలై లాస్ట్ 2 వీక్స్ లో బాక్స్ ఆఫీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది, ఇంకో మూవీ ప్రాఫిట్స్ ఎంజాయ్ చేస్తుంది, ఇంకో మూవీ సర్వైవల్ కోసం ఇంకా ఫైట్ చేస్తూనే ఉంది. రిలీజ్ ఆర్డర్ లో ఒక్కొక్క మూవీ బడ్జెట్ అండ్ ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేస్తుందో చూసేద్దాం. రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ మూవీ జననాయగన్. జూలై 20th రిలీజ్ అయిన తలపతి విజయ్ జననాయగన్ రిలీజ్ ముందు నుండే మ్యాసివ్ హైప్ ఉంది. ఎందుకంటే ఇది విజయ్ లాస్ట్ మూవీ అని ఫ్యాన్స్ ఎమోషనల్ గా వెయిట్ చేశారు. మూవీ బడ్జెట్ ఆల్మోస్ట్ 360 కోట్లు అండ్ అందులో విజయ్ రెమ్యూనరేషన్ ఒక్కటే 240 కోట్లని టాక్. రిలీజ్ అయ్యి ఇప్పటికి 8 days కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు 264 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసింది. కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, కానీ ఇంకా బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వలేదు. ఈ మూవీ హిట్ అవ్వాలంటే సెకండ్ వీక్ అండ్ లాంగ్ రన్ చాలా ఇంపార్టెంట్. లిస్ట్ లో సెకండ్ మూవీ చెన్నై లవ్ స్టోరీ. జూలై 24th రిలీజ్ అయిన ఈ మూవీ రిలీజ్ ముందు పెద్ద బజ్ లేకపోయినా రిలీజ్ తర్వాత ఆడియన్స్ హార్ట్ గెలిచింది. బడ్జెట్ అరౌండ్ 25 కోట్లు కాగా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి 37 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసి ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యి ఎంజాయ్ చేస్తుంది. ఇది ప్రూవ్ చేసింది ఒకటే, కంటెంట్ ఉంటే ప్రమోషన్స్ తక్కువైన ఆడియన్స్ థియేటర్ కి వచ్చేస్తారు. థర్డ్ మూవీ శ్రీనివాస్ మంగాపురం. జూలై 30th రిలీజ్ అయిన ఈ మూవీ లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ బ్యానర్ నుండి వచ్చింది. హీరో జయకృష్ణ ఘట్టంనేని ఫ్యామిలీ రిలేషన్స్ వల్ల మూవీకి మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయింది. బడ్జెట్ అరౌండ్ 20 కోట్లు, బట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు అంటున్నారు, బట్ నాకు డౌటే. రిలీజ్ అయ్యి 2 days కంప్లీట్ అయ్యేసరికి 2.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. కలెక్షన్స్ లోగా ఉన్నాయి, ఇంకా బ్రేక్ ఈవెన్ కి చాలా దూరం ఉంది. వీకెండ్ కలెక్షన్స్ ఈ సినిమా ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతుంది. మరి చూద్దాం. ఫోర్త్ మూవీ ఇది హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. జూలై 31st రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్ బడ్జెట్ తెలియకపోయినా ఎంసీయూ స్టాండర్డ్స్ ప్రకారం $100 million బడ్జెట్. మూవీ బడ్జెట్ అంతా మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. ఇండియాలో రిలీజ్ అయ్యి 2 days లోనే 110 కోట్లు నెట్, 130 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. హాలీవుడ్ మూవీస్ హిస్టరీలోనే హైయెస్ట్ ఓపెనింగ్ డే ఇన్ ఇండియా రికార్డ్ ని ఓన్ చేసుకుంది. అవెంజర్స్ ఎండ్ గేమ్, అవతార్ లాంటి సినిమా రికార్డ్ ని బీట్ చేసేసి ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా గానీ కలెక్షన్స్ లో మాత్రం దూసుకెళ్లిపోతుంది. ఫైనల్ మూవీ న్యూటన్ థర్డ్ లో. ఇది జూలై 31st రిలీజ్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్. బడ్జెట్ ఓన్లీ అరౌండ్ 1 to 1.5 crore ఉండొచ్చని టాక్, కానీ రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు 15 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే బడ్జెట్ తో కంపేర్ చేస్తే కలెక్షన్స్ చాలా తక్కువ. పాజిటివ్ టాక్ ఉన్న థియేటర్ లో ఆడియన్స్ మాత్రం లేరు. సమ్ టైమ్స్ గుడ్ కంటెంట్ ఒక్కటే సరిపోదు, మార్కెటింగ్ అండ్ ఓపెనింగ్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. సో ఓవరాల్ రిపోర్ట్ ఏంటంటే బిగ్గెస్ట్ రికార్డ్ బ్రేకర్ స్పైడర్ మ్యాన్. తెలుగు సినిమాలను కూడా వెనక్కి తోసి మరీ సంపాదించింది. బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ ఫిలిం చెన్నై లవ్ స్టోరీ. స్టిల్ ఫైటింగ్ ఫర్ బ్రేక్ ఈవెన్ జననాయకన్. వీకెండ్ హోప్స్ శ్రీనివాస్ మంగాపురం. గుడ్ టాక్ పూర్ కలెక్షన్స్ న్యూటన్ థర్డ్ లో. ఈ లిస్ట్ లో మీరు ఏ మూవీ వాచ్ చేశారో కమెంట్స్ లో చెప్పండి. తప్పకుండా నాకు చెప్పండి. వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.